హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సూపర్ మామా ఛానల్. అండ్ లాస్ట్ వీడియో ప్రాబబిలిటీ 13.2 మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సమ్స్ కొన్ని చేసాము. సో మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఫర్దర్గా మనం మెయిన్ సమ్స్లోకి వెళ్ళిపోదాం. ఈ సమ్స్ 13.2లో కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి. సో అవి నేను కంపల్సరీగా ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఏవైతే అన్ఇంపార్టెంట్, ఏదైతే నేను ఇక్కడ చెప్పట్లేదో ఆ సమ్స్ మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఇప్పుడు మనం చేసే సమ్స్ బట్టి అవి చాలా చాలా ఈజీగా చేసేయగలరు. సో ఇంకా నేను ఓన్లీ ఇంపార్టెంట్ సమ్స్ ప్రాబబిలిటీ 13.2లో ఇవాళ కంప్లీట్ చేసేస్తున్నాను. సో మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇంకా దాన్ని బట్టి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగచ్చు. అండ్ నా నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్లో నన్ను పింగ్ చేయొచ్చు. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ట్యూటోరియల్ 13.2 ఇంపార్టెంట్ సమ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇంపార్టెంట్ సమ్స్లోకి వస్తే ఇక్కడ ఇది వన్ ఆఫ్ ఇంపార్టెంట్ సమ్. నేను ఇప్పుడు దాకా చాలాసార్లు పేపర్స్లో చూసిన సమ్ అండ్ పిల్లలకి ఎక్కువసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్. అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. అంటే చూడడానికి సమ్ అయితే చిన్నదే, చూడడానికి మాత్రం ఇలా ఉండిద్ది. ఓకే, ఒకసారి క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. A kiddie bank contains 150 coins and 51 rupee coins and 22 rupees coins and 10 5 rupee coins. It is equally like that one of the coin will be out when the bank is turned upside down. What will be the probability of 50 paisa coins and will not be a rupees 5 rupees coins? అండ్ ఇక్కడ మీరు ఒకసారి నాతో పాటు ఎప్పుడైనా నేను క్వశ్చన్ చదివేటప్పుడు మీరు కూడా మీ బుక్స్లో కానీ ఎక్కడైనా క్వశ్చన్ చూసినట్టయితే, నేను ఫ్లోలో మీకు అర్థమవుతుందో లేదో కానీ మీరు బుక్ చూస్తున్నప్పుడు నేను చెప్పేది వింటుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక కిడ్డీ బ్యాంక్ ఉంది, చిన్నపిల్లలు దాచుకునే డబ్బులు లాంటివి. దాంట్లో ఒక 150 పైసెస్ 50 పైసల రూపాయి కాయిన్స్ ఏమో ఒక 100 ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ ఏమో ఒక 50 ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ ఒక 20 ఉన్నాయి, అండ్ 5 రూపీస్ కాయిన్స్ ఒక 10 ఉన్నాయి. ఒక కిడ్డీ బ్యాంక్లో పిల్లలు దాచుకునే డబ్బాలు. దీన్ని మనం అప్సైడ్ డౌన్గా, ఓకే, ఈక్వల్గా అప్సైడ్ డౌన్గా ఇలా తిరగతిప్పితే, ఓకేనా, ఆ కిడ్డీ బ్యాంక్ని తిరగతిప్పితే 50 పైసా కాయిన్ పడడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, అంటే ఎంత ఛాన్సెస్ ఉన్నాయి అని కనుక్కోమంటున్నాడు. సో మనకి ప్రాబబిలిటీ అంటేనే ఒకటి 0 అంటే అసలు పని జరగకపోవడం, 1 అంటే పూర్తిగా పని జరగడం. తెలుసు కదా, ప్రాబబిలిటీలో మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే 0 అంటే అసలు పని జరగకపోవటం, 1 అంటే జరగడం. అంటే ఈ రేషియో అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, 0 to 1. అంటే ఈ దీంట్లో మధ్యలో మనకి 0 to 1 అంటే ఈ మధ్యలో ఏం లేదంటే 0.1, 0.2, 0.3, 4, 5, 0.9 తర్వాత 1 ఇలా కన్సిడర్ చేస్తే ఈ రేషియోస్లోనే మనం ఒక ప్రాబబిలిటీ పని జరుగుతుందో లేదో చెప్పచ్చు. దీన్ని కన్వర్ట్ చేస్తే 1/2, హాఫ్ ఛాన్సెస్, లేకపోతే ప్రతి 2 ఛాన్సెస్, ప్రతి 3 ఛాన్సెస్లో ఒక 2 టైమ్స్ రావడం, ఇలాంటిది మనం ప్రాబబిలిటీ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి కిడ్డీ బ్యాంక్లో ఒక 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, ఒక 100 ఉన్నాయి. 100లో మనకి డిబ్బీని ఇలా తిరగతిప్పితే 50 పైసా రావడానికి ఎంత ఛాన్స్ ఉందని అడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ తగ్గట్టు ఇది చాలా చాలా ఈజీ సమ్ అండ్ ఇంపార్టెంట్ సమ్ కూడా. సో మీరు ఈ సమ్ అవ్వగానే ఒక్కసారి మీరు మళ్ళీ ఓన్గా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో సమ్ స్టార్ట్ చేద్దాం. ముందు ఇక్కడ డిబ్బీలో మొత్తం కిడ్డీ బ్యాంక్లో, డిబ్బీ అంటున్నాను మన లాంగ్వేజ్లో. సో ఇక్కడ మనకి కిడ్డీ బ్యాంక్లో టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో మనం ఫస్ట్ కౌంట్ చేయాలి. ఓకే, ఫస్ట్ నంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. దీనికి మీరు స్టెప్స్ ఎలాగైనా రాసుకోవచ్చు మీ ఓన్గా, ఓకేనా. తెలుగు మీడియం వల్ల అయితే తెలుగులో ఓన్గా రాసుకోవచ్చు. మీరు ఎలా రాసినా కూడా ఏ కరెక్షన్ ఎగ్జామినర్ కూడా దాన్ని రాంగ్ కొట్టడు. ఎందుకంటే మీకు ఎలా అర్థమైంది అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ తప్ప వాళ్ళకి నచ్చినట్టు మీరు రాయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అని రాసుకోవచ్చు, మీరు టోటల్ 50 పైసా కాయిన్స్ అని రాసుకోవచ్చు. ఇలా మీకు నచ్చినట్టు మీరు రాసుకోవచ్చు. సో నేను ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్, నంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఇన్ ఏ బ్యాంక్. ఎన్ని ఉన్నాయి మనకి, 100 ఉన్నాయి. నెక్స్ట్ టోటల్ నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్.
ఇన్ ఏ బ్యాంక్ ఎంత, ఒక 50 ఉన్నాయి. మళ్ళీ టోటల్ నంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్. సో ఈ డాట్స్ అంటే పైన కింద రాయాలని అర్థం, ఓకేనా? మళ్ళీ అర్థం కాని వాళ్ళు ఒకసారి చూసుకోండి. టోటల్ నంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్, టోటల్ నంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్ ఇన్ ఏ బ్యాంక్ ఎంత, ఎన్ని ఉన్నాయి? 5 రూపీ కాయిన్స్ 10 ఉన్నాయి. సో టోటల్ ఓవరాల్గా టోటల్ కాయిన్స్ ఎన్ని, ఇక్కడ మనం రాసే లాస్ట్ పాయింట్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఇన్ ఏ బ్యాంక్ వస్తే చూద్దాం. 50 + 20 50 + 20 70, 70 + 1 80, 80 + 100 118 కాయిన్స్ ఉన్నాయి టోటల్. టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 180 కాయిన్స్ ఉన్నాయి. ఏది 50 పైసాస్, 10 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, టోటల్ 180 కాయిన్స్ ఉన్నాయి. అంటే 50 పైసా కాయిన్స్ 20 టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 180 కాయిన్స్ ఉన్నాయి. ఏమేంటివి? 50 పైసా కాయిన్స్ కానీ, 1 రూపీ కాయిన్స్ కానీ, 2 రూపీ కాయిన్స్ కానీ, 5 రూపీస్ కాయిన్స్ కానీ, ఇవి ఓవరాల్గా మొత్తం డిబ్బీలో నిండా 180 కాయిన్లు ఉన్నాయి. సో వీటిల్లో మనం డబ్బాని అప్సైడ్ చేస్తే ఓకే 50 పైసా కాయిన్స్ బయటికి రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది? ప్రాబిలిటీ ఆఫ్ 50 పైసా. ఓకేనా? నేను క్వశ్చన్ రబ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు స్పేస్ సరిపోదు సమ్మకి. సో ఇక్కడ దాకా ఉంచుతాను. సో చూసుకోండి ఒకసారి. సో వీడియో పాస్ చేసుకొని మీరు కావాలంటే నన్ను నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ప్రాబిలిటీలో వాట్ విల్ బి ద 50 రూపీస్ కాయిన్, ప్రాబిలిటీ ఆఫ్ 50 పైసా కాయిన్స్ వెన్ కిడ్డీ బ్యాంక్ విల్ బి అప్సైడ్ డౌన్. మనం ఆ కిడ్డీ బ్యాంక్ని అప్సైడ్ డౌన్ తిరగతిప్పి ఇలా తెలుసు కదా, కాయిన్ తీయాలంటే కిడ్డీ బ్యాంక్ మనం ఇలా తిరగతిప్పుతాం. సో అలా చేసినప్పుడు ఎంత ప్రాబిలిటీ ఉంది? సో ప్రాబిలిటీ ఆఫ్ 50 చూద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ 50 పైసా నేను ఇలా రాసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు టోటల్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. మన దగ్గర ఫార్ములా ఏంటి ప్రాబిలిటీకి? నంబర్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్లో నుంచి ఓన్లీ మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ మన దేని మీద వర్క్ చేస్తున్నాం అది. ఓకే, యాజ్ పర్ ప్రీవియస్ వీడియోస్ లాగే ఉంది ఈ సమ్ము కూడా, పెద్ద కష్టమే లేదు, చూడడానికి మాత్రమే సమ్ము పెద్దగా ఉంది. ఓకే, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 180 కాయిన్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే, ఒక 100 ఉన్నాయి. 50 పైసాస్ మనకి ఎన్ని ఉన్నాయి? డబ్బాలో 100 కదా, 100 ఉన్నాయి. ఇప్పుడు వీటిని క్యాన్సిలేషన్ చేద్దాం. 0 0 క్యాన్సిల్. 2 టేబుల్లో ఇది 9 టైమ్స్, 2 టేబుల్లో ఇది 5 టైమ్స్, అంటే 5/9. ప్రాబిలిటీ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఈజ్ 5/9. దీని అర్థం ఏంటంటే మీరు 9 టైమ్స్ మనం డబ్బాని అప్సైడ్ డౌన్ చేసి కాయిన్స్ తీస్తే అందులో ఒక 5 టైమ్స్ 50 పైసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అలా నంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 9 టైమ్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని, ఓకే, మీరు డబ్బాలో నిజంగా ఇలా ట్రై చేస్తే ఒక 5 టైమ్స్ మీరు అప్సైడ్ డౌన్ చేసి కాయిన్స్ తీస్తే అందులో 9 టైమ్స్ తీస్తే అందులో ఒక 5 టైమ్స్ మీకు 50 పైసా కాయిన్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇది ప్రాబిలిటీలో ఫస్ట్ సమ్
50 పైసాకి. ఇప్పుడు మనకి సెకండ్ దాంట్లో నాట్ ₹5 అని అడిగాడు. మనకి నాట్ అని యూజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలో నిన్న సమ్స్లో చూసుకున్నాం. నాట్ అని ఎప్పుడు మెన్షన్ చేసినా మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ హ్యాపెన్ ఈ అంటే నాట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ కండిషన్ మన దగ్గర ఉంది. సో దాని ప్రకారమే మనం ఈ సమ్ని కంప్లీట్ చేయబోతున్నాం. ఇది ఫస్ట్ సమ్ అనమాట. ఫస్ట్ సమ్ అయిపోయింది. సో దీన్ని మీరు నోట్ చేసుకోండి. ఇది మాత్రం 2 సమ్ములకి కామన్గా రాసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫస్ట్ సమ్ అయిపోయింది. సో నేను దీన్ని ఇప్పుడు రబ్ చేసేస్తున్నాను. నాట్ ₹5 అంటే ₹5 రాకుండా ఉండడానికి ఎంత ఛాన్స్ అని ఉందని అడుగుతున్నాడు. సో దానికి మనకి ప్రాబిలిటీలో నాట్ ఎప్పుడైనా ఒక ఈవెంట్ జరగదు అన్నప్పుడు మన దగ్గర ఒక కండిషన్ ఉంటుంది. అదేంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ హ్యాపెన్ ఈజ్ ఈక్వల్ టు 1. మనకు కనుక్కోవాల్సింది నాట్ ₹5 అంటే నాట్ కనుక్కోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాబిలిటీ ఆఫ్ ₹5 అనుకున్నాం, ఇది ప్లస్ ఇది ప్రాబిలిటీ ఆఫ్ ₹5 నాట్ అని ఈజీక్వల్ టు ఇలా రాసుకుందాం కండిషన్ని. ఓకేనా, ప్రాబిలిటీ ఆఫ్ 5 అంటే ఎన్ని ఉంటాయి మన దగ్గర? ₹5 కాయిన్స్ సింపుల్గా మనం ఊహించి రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ 5 ఏంటో కనుక్కుందాం. ప్రాబిలిటీ 5 అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చి 180 ఉంది. ఓకే, అందులో ₹5 ఎన్ని ఉన్నాయి? ఒక 10 ఉన్నాయి. అంటే 0 క్యాన్సిల్ అంటే 1/18 ప్రాబిలిటీ. అంటే దీని అర్థం ఏంటి? మనం 18 కాయిన్స్ తీస్తే డబ్బాలో నుంచి అందులో 1 కాయిన్ మనకి 5 అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, అర్థమవుతుంది కదా. మనం 18 కాయిన్స్ కిడ్డీ బ్యాంక్ని అప్ సైడ్స్ డౌన్ చేసి తీస్తే అందులో ఒక కాయిన్ ₹5 అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. సో అలాగే ఇప్పుడు మనకి ప్రాబిలిటీ ఆఫ్ 5 అనేది 1/18 అని వచ్చింది. ఇప్పుడు మనం నాట్ 5 కనుక్కోవాలి కాబట్టి ఈ 5ని మనం ఇక్కడ ఈ ప్రాబిలిటీ 5 వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ 5 నాట్ 5 కానిది నాట్ ₹5 అంటే ఇక్కడ ఈ ప్లస్ ప్రాబిలిటీ అటు వెళ్ళేసరికి మైనస్ ప్రాబిలిటీ అంటే 1 మైనస్ P ఆఫ్ 5. సో 1 మైనస్ ఈ P ఆఫ్ 5 వాల్యూ ఏంటి? దీన్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే 1/18. ఓకే, 18 ఇంటూ క్రాస్ మల్టిప్లై 18 ఇంటూ 1 18 మైనస్ 1. దీని కింద ఏమి లేకపోతే 1 ఉన్నట్టు 1/18 సార్ 18 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18 నుంచి 1 తీస్తే 17/18. ఓకే, ఇది నాట్ 5 అంటే 18 టైమ్స్లో 18 ఛాన్సెస్లో 17 టైమ్స్ మనకి ₹5 రాకపోవడానికి ఛాన్స్ ఉంది. సో దీన్నే మనం పైన క్వశ్చన్ చూద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ 5 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? 18 ఛాన్సెస్లో ఒకసారి మాత్రం రావడానికి ఛాన్స్ ఉంది అని ఇక్కడ అలా చూపించింది. దాన్నే రివర్స్లో నాట్ 5 అనేసరికి 18 ఛాన్సెస్లో 17 టైమ్స్ రాదు అని చూపించింది. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ₹5 విల్ బీ అవుట్ వెన్ కిడ్డీ బ్యాంక్ ఈజ్ అప్సైడ్ డౌన్. ఓకే, అలాంటప్పుడు సో ఇదే ఆన్సరే మనకు అక్కడ రివర్స్లో చూపించింది. ఓకే, 5 రావడానికి ఎంత ఛాన్స్ ఉందంటే 18లో ఒక్క ఛాన్స్ మాత్రం ఉంది. 5 రాకపోవడానికి ఎంత ఛాన్స్ ఉందంటే 18లో 17 టైమ్స్ రాకపోవడానికే ఛాన్స్ ఉంది అని అర్థం. ఓకేనా, ఇది మనకి క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రాబిలిటీలో ఏ సమ్ కూడా కష్టం కాదు. సో ఓకేనా, మీరు ఈ వీడియో ఇప్పుడు చూడండి. అండ్ ఇంకో విషయం, వీడియో చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, బాగుంది, మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. సో అట్లాగే మీరు మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ రావడానికి అదొక సపోర్ట్ లాగా మాకు కూడా చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ప్లీజ్ కాపీ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో దీని తర్వాత నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ సమ్ వచ్చి ఏ లాట్ ఆఫ్ 20 బల్బ్స్. ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. కొన్ని ప్రీవియస్ పేపర్స్లో నేను చూసినట్టయితే అంటే కోవిడ్లో కొన్ని ఇంపార్టెంట్ తీసిన ప్రకారం అయితే ఈ సమ్ కొంచెం రిపీటెడ్గా కనిపించింది. సో అందుకే ఒకసారి చెప్పేస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా ఇదే మోడల్లో వేరే సమ్స్ కూడా ఉంటాయి. అవి
దీని సిమిలారిటీగానే ఉంటాయి. సో మీకు ఇది చెప్తే కొంచెం అవి కూడా ఈజీగా ఉంటుంది. సరే ఒకసారి క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. A lot of 20 bulbs containing 4 defective ones. One bulb is drawn randomly from one. What is the probability that the bulb is defective? డిఫెక్టివ్ బల్బ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అడిగాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సపోజ్ ద బల్బ్ డ్రాన్ ఇన్ ఎ ప్రీవియస్ కేస్ ఈజ్ నాట్ డిఫెక్టెడ్. ఒకవేళ పాత తీసిన దాంట్లో డిఫెక్టెడ్ కాకుండా ఒకటి బయటికి తీసేస్తే అండ్ ఇట్ ఈస్ నాట్ రిప్లేస్డ్ అంటే తీసేసి మళ్ళీ దానికి ప్లేస్గా ఇంకోటి ఏది పెట్టకపోతే, ఓకే, నౌ వన్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్ అండ్ ద రెస్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బల్బ్ ఈజ్ నాట్ డిఫెక్ట్? ఓకే, అండ్ ఇట్లాగే మళ్ళీ మనం ఒక బల్బుని తీసి పక్కన పడేసాం, దాని తర్వాత కూడా ఓకే నాన్ డిఫెక్ట్ బల్బుని తీయడానికి ప్రాబిలిటీ ఎంతో అని అడిగాడు. సో క్వశ్చన్ మీకు అర్థమయ్యి ఉంటుంది. ఒక బాక్స్ అనుకుందాం, ఒక బ్యాగ్ అనుకుందాం, ఏదైనా అనుకుందాం, దాంట్లో ఒక 20 బల్బ్స్ ఉంచి దాంట్లో ఒక 4 బల్బ్స్ పనిచేయట్లేదు. సో వాటిల్లో పనిచేయని బల్బ్స్ తీయడానికి ఎంత ప్రాబిలిటీ అని ఉంది అని అడుగుతున్నాడు. సో అదేంటో ఒకసారి చూద్దాం, దాని తర్వాత క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు చెప్తా. ఓకే, లాట్ ఆఫ్ 20 బల్బ్స్ కంటైనింగ్ 4 defective ones and one bulb is drawn at the random of a lot. What is the probability of that the bulb is defective? ఫస్ట్ మన దగ్గర డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. అందులో డిఫెక్టెడ్ బల్బ్స్ 40 ఉన్నాయి. అంటే ఇందులో మంచివన్నీ ఉన్నట్టు 20లో నుంచి ఒక 20లో నుంచి ఒక 4 తీస్తే 16 మంచి బల్బ్స్ ఉన్నాయి, 4 పాడైపోయిన బల్బ్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో టోటల్ మంచివి ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. దీంట్లో మనకి డిఫెక్టెడ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఏంటి? డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని తీయాలండి? ఫర్ ఎగ్జాంపుల్ డిఫెక్టివ్ బల్బ్ ఈజ్ డిఫెక్టివ్ అయితే ఎన్ని తీయగలం? సింపుల్గా మనకు ఫేవరబుల్ ఇక్కడ ఏమొచ్చింది? డిఫెక్టివ్ బల్బు మనకి ఇక్కడ ఫేవరబుల్ కింద వచ్చింది. టోటల్ అవుట్కమ్స్ వచ్చి ఓకే 20 వచ్చింది. అంటే డిఫెక్టివ్ వచ్చి ఫేవరబుల్ వచ్చి డిఫెక్టివ్, టోటల్ ఓవర్కమ్స్ వచ్చి 20. అంటే 4 5 20, 1/5. ఈ ఫామ్లో మీకు ఇందాక రాసా కదా, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్, ఇది కండిషన్. సో మనకి ఫేవరబుల్ వచ్చి నాట్ డిఫెక్టెడ్ అయిన బల్బ్స్ మాత్రమే ఇప్పుడు ఈ సమ్మ ప్రకారం. సో అవి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. టోటల్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ఓకే 20 ఉన్నాయి. 20లో 4 తీసేయగలం. సో 1/5 మనకి రేషియో వచ్చింది. అంటే ప్రతి 5 బాల్స్లో ఒక బాల్ డిఫెక్టివ్ బల్బ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్లో ఇంకోటి ఏంటంటే, సపోజ్ ద బల్బ్ ఈజ్ డ్రాన్ ప్రీవియస్ కేస్ ఈజ్ నాట్ డిఫెక్టెడ్. అంటే ఇదే ప్రీవియస్ కేస్ అంటే వేరే పాతది కాదు, ఇదే సమ్లో ఫస్ట్కి వెళ్తే మన దగ్గర 20 బల్బ్స్లు ఉన్నాయి. అందులో డిఫెక్ట్ కాని బల్బ్ ఒకటి పక్కన పెట్టేసాం అనుకున్నాం. ఇంకెన్ని ఉంటాయి అందులో? ఆబ్వియస్లీ ఇది నేను రబ్ చేస్తున్నాను, కొంచెం చూసుకోండి, ప్లేస్ సరిపోదు. ఓకే, ఇప్పుడు పాత దాంట్లోనే నాన్ డిఫెక్టెడ్ బల్బ్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. అందులో ఒకటి తీసేస్తే టోటల్ ఎన్ని ఉంటాయి? 15 ఉంటాయి. ఓకే, 15లో అండ్ సపోజ్ 15 ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకున్నట్టయితే మన దగ్గర టోటల్ బాల్స్లో నుంచి ఒకటి తీసేసినట్టు. ఓకే, ఫస్ట్ టోటల్ బాల్స్ నుంచి ఒకటి తీసేసాం, ఒక మంచి బాల్ కానీ చెడ్డ బాల్ ఒక బాల్ తీసేసాం. అంటే ఉంది సంచిలో నంబర్ ఆఫ్ బాల్స్, టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని? 19. అందులో నాన్ డిఫెక్టెడ్ బాల్స్ ఎన్ని? 15. సో ఇక్కడ ప్రాబిలిటీ ప్రకారం వాడు ఏమడుగుతున్నాడు? నాన్ డిఫెక్టెడ్ తీయడానికి ఎంత ప్రాబిలిటీ అని ఉంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ సేమ్ ప్రాబిలిటీ నాన్ డిఫెక్టెడ్
డిఫెక్టెడ్ తీయాలంటే ఫేవరబుల్ ఏంటి, నాన్ డిఫెక్టెడే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ బాల్స్ ఎన్ని 19. సో ప్రతి 19 బాల్స్లో ఒక 19 బాల్స్లో మనం 15 నాన్ డిఫెక్టెడ్ తీయగలం. ఒక 4 మాత్రం డిఫెక్టెడ్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ 4 అవి. ఓకే, 19 బాల్స్లో మనం 15 నాన్ డిఫెక్టెడ్ ప్రాబబిలిటీ తీయగలం. సో ఇది గుర్తుంది కదా. సో ఇవన్నీ చాలా చాలా సింపుల్ సమ్సే. నేను కార్డ్ సమ్స్ చెప్పాలంటే ఇలా బోర్డు మీద చెప్పడం కొంచెం కష్టమైద్ది. నేను అవి కార్డ్స్ తెచ్చి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే డెక్ సమ్స్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఈ చాప్టర్లో 1, 2, 3, 9 చెప్తున్నట్టున్నాను. ఇది 9th సమ్ము. సో మీరు మధ్యలో చిన్న చిన్న సమ్స్ ఉన్నాయి, సేమ్ అన్నీ ఒకే ప్యాటర్న్ ఉండిద్ది. ఫిష్ సమ్ ఒకటి, ఇంకా సమ్ ఫిష్ సమ్ ఉండిద్ది, సేమ్ మేల్ ఫిమేల్, మేల్ ఎన్నో వస్తాయి, ఫిమేల్ ఎన్నో వస్తాయి, ర్యాండమ్గా తీస్తే సేమ్ ఇదే కంటెంట్తో ఉంటాయి అన్నీ ఆల్మోస్ట్ అలాంటివే. ఒకసారి మీరు ట్రై చేయండి రేపటిలోపు, నెక్స్ట్ వీడియో రేపు ఈ వీడియో చూడగానే ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే వెంటనే కామెంట్ చేసినట్టయితే మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా అప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేసి మీరు ఆ వీడియో నాకు ఒకసారి ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు ఒకసారి రిమైనింగ్ సమ్స్ ప్రాక్టీస్ చేయండి. చూశాక ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా దానికి రెస్పాండ్ అవుతాము. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ స్కూల్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించి నాకు సపోర్ట్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోస్ ఇంకా క్లియర్గా ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. యా, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నోట్ చేసుకోండి. టాటా, బై బై, సీ.